స్ఫూర్తిని పెంపొందించేందుకు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు గత వారం రోజులుగా కబడ్డీ పోటీలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఫైనల్స్ లో ఐటీ బ్రాంచ్, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ విద్యార్థుల టీమ్స్ మధ్య చాలా రసవత్రంగా పోటీ జరిగింది. 41-35 పాయింట్ల తేడాతో ఐటీ విద్యార్థులు కప్ సాధించారు. రన్నర్స్ గా సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు నిలిచారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, సంపూర్ణ ఆరోగ్యం, ధైర్య సాహసాలు పెంపొందించుకునేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. కళాశాల మేనేజ్మెంట్ కూడా విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి మరింత పెంపొందించేందుకు అన్ని రకాల క్రీడలకు ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు. కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణరాజు మాట్లాడుతూ అన్ని బ్రాంచ్ల నుండి 21 టీమ్స్ కు ఈ పోటీల్లో పాల్గొనడం విద్యార్థుల్లో పెరుగుతున్న క్రీడా స్ఫూర్తికి నిదర్శనగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్స్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్, జి సారిక, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. మా కాలేజీలో ఈ నెల 6వ తారీఖు నుంచి కబడ్డీ గేమ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరికీ, మొత్తం స్టూడెంట్స్ అందరికీ డిఫరెంట్ బ్రాంచెస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ఫైనల్స్ సివిల్ వర్సెస్ ఐటీ బ్రాంచ్ జరిగింది. నిజంగా నిన్న నేను కూడా చూశాను. చాలా బాగా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లాగా వీళ్ళు చాలా సీరియస్గా తీసుకుని ఆడుతున్నారు. చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఈ రోజు కూడా ఐటీ వర్సెస్ సివిల్లో ఐటీ విన్నర్స్ గాను, ఐటీ బ్రాంచ్ స్టూడెంట్స్ అండ్ సివిల్ బ్రాంచ్ స్టూడెంట్స్ రన్నర్స్ గాను వచ్చారు. నిజంగా చాలా బాగా పెర్ఫామ్ చేసి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తోటి వాళ్ళు ముందుకు రావడం అభినందనీయం. దీన్ని మేము ఇంకా భవిష్యత్తులో ఇది ఒకటే కాకుండా చాలా ఇతర షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, పికిల్ బాల్ అన్నీ కూడా కండక్ట్ చేసి పిల్లలు కూడా అందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా అకాడమిక్స్తో పాటు గేమ్స్, స్పోర్ట్స్, అథ్లెటిక్స్లో కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, మెయిన్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ వస్తుంది. అంటే కొన్ని గేమ్స్ ఓడిపోతాం, కొన్ని గేమ్స్ గెలుస్తాం. అంటే దాన్ని మనం ఫెయిల్యూర్ని, సక్సెస్ని కూడా సరిగ్గా ఈక్వల్గా తీసుకునే మైండ్ సెట్ కూడా డెవలప్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ప్రతి మనిషికి. అందుచేత తప్పనిసరిగా అన్ని గేమ్స్లో కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. స్టూడెంట్స్ కూడా అలా పార్టిసిపేట్ చేసి వాళ్ళు యూటిలైజ్ చేసుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాం. అన్ని బ్రాంచ్ల నుంచి 21 టీములు పార్టిసిపేట్ చేయడం జరిగింది. 20 మ్యాచ్లు చేసాం. ఈరోజు ఫైనల్ మ్యాచ్ సివిల్ వర్సెస్ ఐటీ మధ్యన జరిగింది. ఐటీ స్టూడెంట్స్ విన్నర్స్ గాను, సివిల్ స్టూడెంట్స్ రన్నర్ గాను నిలిచారు. ఈ మ్యాచ్ని టాస్ వేసి మా ప్రిన్సిపల్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మా టీం సపోర్ట్ లేకపోతే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. రైడింగ్లో కానీ, డిఫెన్స్లో కానీ చాలా హెల్ప్ చేశారు మా వాళ్ళు. మా ప్రిన్సిపల్ సారు ఇలాంటి స్పోర్ట్స్ ఇంకా ఎన్నెన్నో కండక్ట్ చేయాలని ఆశిస్తున్నాము. ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా ఎన్నో పెట్టాలని ఆశిస్తాము. కరాటేలో